తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ హడావిడిగా కొనసాగుతోంది. ఇక 2 స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ హడావిడి కొనసాగుతోంది. ఇక మొదటి స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మంచిర్యాల జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా ఉన్న 4 మండలాలలోని 90 ఉన్నాయి గ్రామ పంచాయతీలు. 90 గ్రామ పంచాయతీల్లోని 9 గ్రామ పంచాయతీలు వేయలేదు. 81 గ్రామ పంచాయతీ మాత్రం వీళ్ళు బరిలో ఉన్నారు. అది చూసుకుంటే గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బీజేపీకి మధ్యన పోటీ ఉంది. ఈ కాంగ్రెస్ లో బలపరిచే అభ్యర్థులు ఉన్నారు. దీన్ని చూసుకుంటే కాంగ్రెస్ లోని ఒక 8 మంది అభ్యర్థులు గెలిచారు. బీజేపీలోని ఒక 4 అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక 7 అభ్యర్థులు గెలిచారు. మంచిర్యాల జిల్లాలోని ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ లో 8 మంది, కాంగ్రెస్ లో 11 మంది, బీజేపీలో 6 అభ్యర్థులు కొనసాగుతుందని లెక్కింపు కొనసాగుతున్నది. గంగోత్రి గారు, ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ కొనసాగుతున్నారు. దీన్ని చూసుకుంటే అంటే బందోబస్తు కూడా చాలా కొనసాగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఏ అభ్యర్థులు గెలుపొందుతారని వాళ్ళు అభ్యర్థులు కూడా తీసుకుంటారు. గంగోత్రి గారు, స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానికులు కూడా ఊటేదో ఉన్నారు. కానీ చూసుకుంటే దాని పరంగానే కొంత కొనసాగే ఉంది. గంగోత్రి గారు, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.